డే 1లో 17 వికెట్స్, డే 2లో ఓన్లీ 3 వికెట్స్. వికెట్స్ ఫెస్టివల్ ఆన్ డే 1, బ్యాటర్స్ ఫెస్టివల్ ఆన్ డే 2. ఎందుకు ఇలా జరిగింది? క్యా హువా? ఇండియాకి 218 రన్స్ లీడ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, వికెట్ కూడా పడకపోవడం ఏంటి అసలు? మాడుకోవాలి వద్దా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అట్ పర్త్. డే 1 17 వికెట్స్ పడ్డాయి. అందరూ కూడా బాబోయ్ మైండ్ దుబ్బేసింది మాకు అనుకున్నారు. రెండో రోజు చూస్తే ఓన్లీ 3 వికెట్స్ పడ్డాయి. ఆ 3 కూడా ఓన్లీ ఆస్ట్రేలియా లాస్ట్ 3 వికెట్స్ మాత్రమే పడ్డాయి. ఇండియా వికెట్సే పడలేదు. మిగతా డే అంతా ఇండియా బ్యాటింగ్ చేస్తూ కూర్చున్నారు. జరిగింది ఏమిటంటే ఓవరాల్గా వాళ్ళు 104కి ఆల్అౌట్. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 150 ఆల్అౌట్, ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 104కి ఆల్అౌట్. ఇండియా రెండో ఇన్నింగ్స్లో ప్రస్తుతానికి 172 ఫర్ నో లాస్. 172 ఫర్ నో లాస్. ఓవరాల్ లీడ్ 218. జైస్వాల్ నుంచి ఒక మంచి 90కి వచ్చాడా, జస్ట్ కొంచెం కొట్టేస్తే సెంచరీ అయిపోతుంది. రాహుల్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుంటే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని చాలా కాలం తర్వాత. యాక్చువల్లీ చాలా కాలం కాదు, మనకు అనిపిస్తుంది అంతే, ఎందుకో చెప్తాను. బట్ డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇప్పుడు. బిఫోర్ వి టాక్ అబౌట్ ది పర్ఫార్మెన్సెస్, చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఇదే. క్రికెట్కి వేరే స్పోర్ట్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో ఈ పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి, ఓకేనా? దానికంటే ముందర పాయింట్స్ నచ్చితే లైక్, అలాగే వీడియోకి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అది చేసుకోండి. అలాగే క్యూరియస్ కౌశిక్ ఇంకో ఛానల్, దానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చేస్తున్నారు, డిఫరెంట్ కాంటెంట్ ఉంది అక్కడ, కొంచెం ఇంట్రెస్టింగ్ కాంటెంట్ చూడండి. సరే, పాయింట్లోకి వెళ్ళిపోదాం. డిఫరెన్స్ ఏంటి వేరే స్పోర్ట్కి క్రికెట్కి అంటే, యూజువల్గా వేరే స్పోర్ట్స్లో 2 వేరియబుల్స్ 3 వేరియబుల్స్ ఉంటాయి. అంటే అవతల పక్క టీం ఫామ్, యువతల పక్క టీం ఫామ్, అంతే. 2 వేరియబుల్స్ అనుకుందాం. ఇక్కడ ఆ 2 వేరియబుల్స్తో పాటు పిచ్ అని ఒక 3rd వేరియబుల్, కండిషన్స్ అని ఒక 4th వేరియబుల్, బాల్ దాని కండిషన్ ఒక 5th వేరియబుల్, ఇలా వేరియబుల్స్ వస్తాయి. ఆల్జిబ్రా మనకి గుర్తుందా? కొంచెం టచ్ ఉందా? ఉండుంటే 2 వేరియబుల్స్ ఉన్న ఈక్వేషన్ సాల్వ్ చేయడం ఈజీయా, 4-5 వేరియబుల్స్ ఉన్న ఈక్వేషన్ సాల్వ్ చేయడం ఈజీయా? కాంప్లెక్సిటీ పెరుగుతుందిగా. ఆ వేరియబుల్ పెరిగే కొద్దీ ఫైండ్ ఎక్స్ అంటే ఏదో చిరాకేస్తుంది మనకి. అలాంటి ఇప్పుడు ఎక్స్, వై, జెడ్, ఏ, బి అని 5 వేరియబుల్స్ పెడితే ఎట్ట సచ్చేది? అందుకే క్రికెట్ కష్టం. వై am I టాకింగ్ అబౌట్ దిస్? డే 1లో వికెట్స్ అన్ని పడ్డప్పుడు బ్యాటింగ్కి కాస్త కష్టంగా ఉంటుంది, నిజమే. అంటే ఇండియన్ బ్యాటర్స్ అంత గొప్పగా ఆడలేదు, వాళ్ళు బౌలింగ్ చాలా బాగా వేశారు. ఇండియా బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు, వాళ్ళ బ్యాటింగ్ ఢీలా పడిపోయింది. కాకపోతే పిచ్ కండిషన్ కూడా హెల్ప్ చేసింది ఫాస్ట్ బౌలర్స్కి. ఎక్స్ట్రాడినరీ స్పెల్ ఫ్రమ్ బుమ్రా, నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ హిమ్. ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ మ్యాచెస్లో ఆర్ వరల్డ్ ఓవర్ జరిగిన టెస్ట్ మ్యాచెస్లో ఇలాంటి స్పెల్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్ చూసే ఉండరు, చాలా రేర్గా చూసుంటారు, చాలా రేర్గా. అలాంటి ఒక స్పెల్ వేశాడు బుమ్రా 5 వికెట్ హాల్ తనకి. యాజ్ అ కెప్టెన్ లెట్ ఫ్రమ్ ద ఫ్రంట్, బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ తన నుంచి. బట్ ఆ పిచ్ కండిషన్ ఏదైతే ఉంది డే 1, దే వాజ్ లాట్ ఆఫ్ జ్యూస్ ఇన్ ద వికెట్ ఫర్ ద ఫాస్ట్ బౌలర్స్. బాల్ పడిన తర్వాత బౌన్స్ అయింది, బాల్ పడిన తర్వాత అటు ఇటు మూవ్ అయింది, అది ఎక్కువ ఇబ్బందులు కలిగించింది బ్యాటర్స్కి. డే 2లో ఏం జరిగింది? ఆఖరి ఎవడరా? ఆఖరి 3 వికెట్స్ తీసుకోవడానికి టైం ఎక్కువ పట్టేసింది ఇండియా కూడా. వై వాస్ దట్? ఆలోచించారా? ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమే బ్రో, ఇండియన్ బౌలర్స్కి అపోజిషన్ టైలెంటర్స్ అవుట్ చేయడం రాదు అని అనుకోవడం ఒకటి, కానీ పిచ్ కండిషన్ కూడా మారింది అని అర్థం చేసుకోవడం, అది ఇంటెలిజెంట్ పీపుల్. స్టంప్ టైల్స్ చూస్తున్న మీరు మరి ఇంటెలిజెంట్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మనం నాట్ జస్ట్ ఫ్యానిజం, ఇక్కడ మనం క్రికెట్ గురించి, స్పోర్ట్స్ గురించి నేర్చుకునే ప్రయత్నం కూడా చేస్తాం. కాబట్టి పాయింట్ నచ్చో లైక్ బంతా హై బాస్. ఏమిట్రా అంటే ఆ కండిషన్ మారిపోయింది. రెండో రోజు బ్యాటింగ్ ఇంకొంచెం ఫ్రెండ్లీగా మారింది, కొంచెం అనుకూలంగా మారింది. దాంతో మిచెల్ స్టార్క్ అండ్ జాష్ హేజల్వుడ్ వాళ్ళ లెందియెస్ట్ పార్ట్నర్షిప్ ఆస్ట్రేలియన్ ఇన్నింగ్స్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎక్కువసేపు ఆడింది వీళ్లే మొత్తం ఇన్నింగ్స్లో. దాన్ని బట్టి అర్థమైంది, ఎందుకంటే అదే బుమ్రా, అదే హర్షిత్ రాణా, అదే మొహమ్మద్ సిరాజ్, వాళ్లే బౌలింగ్ వేసినా కూడా ఆ లాస్ట్ పేరుని అవుట్ చేయలేకపోయారు, చాలాసేపు ఆడేశారు. అక్కడ మీకు అర్థమైంది పిచ్ కొంచెం ఈజీ అయిపోయింది, ఆడడానికి కాస్త ఈజీగా ఉందని, రైట్? అందుకే ఇండియన్ బ్యాటర్స్ వచ్చినప్పుడు కూడా ఆస్ట్రేలియన్ బౌలర్స్ తక్కువ ఎఫెక్టివ్గా అనిపించారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో బాల్ మిచెల్ స్టార్క్ వేస్తే జుయ్ 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 అని మూవ్ అవుతుంది, ఇక్కడ జీ అని వెళ్తుంది, సింపుల్గా అలా స్మూత్గా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, ఈజీగా ఆడేశారు. టర్న్ ఎక్కువ లేదు, నెదర్లాండ్ వేసినప్పుడు కూడా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. సో ఈజీగా నెగోషియేట్ చేయగలిగారు. విచ్ ఇస్ వై ఐ సే గేమ్ లైక్ ఫుట్బాల్ మీకు వెదర్ కండిషన్స్ అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయవు. ఆ టర్ఫ్ వల్ల బాల్ కొంచెం స్లోగా మూవ్ అవ్వచ్చు, అది ఒప్పుకుంటా. బట్ బాల్ కండిషన్లు పెద్దగా ఏం మారవు, రైట్? అండ్ ప్లేయర్స్ ఫామ్ మాత్రం ఒక ఫ్యాక్టర్. టెన్నిస్లో అటుపక్క ఇటుపక్క ప్లేయరు ఏ సర్ఫేస్ మీద ఆడుతున్నారు ఇంతవరకే మ్యాటరు. దాని తర్వాత బాల్ పాతగా అయిపోయాయి, సర్ఫేస్ రెండో రోజు మారిపోయింది, ఇలాంటివి ఉండవుగా. ఆ టోర్నమెంట్ మొత్తం ఒకే సర్ఫేస్ మీద ఆడతారు, అందరూ దాని మీద ఆడతారు. నీకో సర్ఫేస్ నాకో సర్ఫేస్ లాగా ఉండదు. విచ్ ఇస్ వై దిస్ స్పోర్ట్ ఈస్ యూనిక్, దిస్ స్పోర్ట్ ఇస్ స్పెషల్, దిస్ స్పోర్ట్ ఈస్ ఎక్స్ట్రా డిఫికల్ట్, ఎక్స్ట్రా కాంప్లెక్స్. అది నేను చెప్పొచ్చే విషయం. సరే, ఈ ఫ్యాక్టర్ అర్థమైంది కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఎప్పుడన్నా సరే ఒక టెస్ట్ మ్యాచ్ చూస్తుంటే
ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డేకి ఆ రోజు పిచ్ ఎలా ప్రవర్తిస్తుంది, దాని స్వభావం ఏంటి, దాని మూడ్ ఎలా ఉంది ఆ రోజు. మూడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ మూడు, నా మూడు ఏ రోజు ఎలా ఉంటుందో మనకి తెలియదు. పొద్దున ఒక రోజు రైట్ నుంచి దిగాల్సింది అసలు లెఫ్ట్ నుంచి దిగామనుకో, దిగంగానే ఎవరితో గొడవ పెట్టుకున్నాం అనుకో, మొహంత కాస్త చిరాగా అయిపోయింది అనుకో, మైండ్ అంతా దుబ్బేసింది అనుకో, రోజంతా దుబ్బేస్తుంది కదా. అలాగే పిచ్ మూడ్ బాగాలేదంటే ఆ రోజు, దాని స్వభావం బాగాలేదంటే ఏమన్నా జరగచ్చు. ఇవాళ స్వభావం బాగుండింది, బ్యాటర్స్ బాగా ఆడారు. లెట్స్ కమ్ టు ది బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియా. 172 ఫర్ నో లాస్. చాలా కామ్గా, కంపోజ్డ్గా, అష్యూర్డ్గా, మెచ్యూర్గా బ్యాటింగ్ చేశారు జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్. ఫస్ట్ జైస్వాల్ గురించి మాట్లాడదాం. యశస్వి జైస్వాల్ కుర్రాడు ఈ సెటప్లోకి వచ్చినప్పటి నుంచి, ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడుతున్నప్పటి నుంచి అందరూ కూడా ఏంటి, ఐపీఎల్ ప్లేయరు, T20 ఫార్మాట్ దొల్ల బ్యాటింగ్ చేస్తాడు, పిచ్చ కూడా కొడతాడు, సిక్స్లు కొట్టేస్తుంటాడు అనుకుంటారు. కాదు, కావాలంటే ఓపికతో పాటు, ఏకాగ్రతతో పాటు లాంగ్ ఇన్నింగ్స్ కూడా ఆడగలడు. అదే చేసి చూపిస్తున్నాడు ఇక్కడ కూడా. ఫస్ట్ ఇన్నింగ్స్లో 0కి అవుట్ అయ్యాడు. ఆన్ ద జాబ్ నేర్చుకున్నాడు. ఆన్ ద జాబ్ నేర్చుకోవడం ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ టు హ్యావ్. నెక్స్ట్లో మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా మ్యాచ్లో అది సరిగ్గా పనిచేయనప్పుడు ఇమీడియట్గా మార్చుకోగలగాలి. ఫస్ట్ ఇన్నింగ్స్ తెలిసిన తప్పేంటి, ఆన్ ద రైజ్ కొడదాం అంటున్నాడు డ్రైవ్. ఇక్కడ ఎక్స్ట్రా బౌన్స్ అవుతుంది కాబట్టి ఎడ్జ్ తగిలింది, క్యాచ్గా మారిపోయింది. అదే ఇండియాలో అంత బౌన్స్ అవుతుంది కాబట్టి ఆన్ ద రైజ్ ఆడినా కూడా మిడిల్ ఆఫ్ ద బ్యాట్ తగులుతుంది, బౌండరీకి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ లాటర్ మూమెంట్ కాస్త ఉండింది, అడ్జస్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆన్ ద రైజ్ ఆడకుండా బాల్ ఇంకొంచెం ముందుకు వచ్చేదాకా, తన వైపు వచ్చేదాకా వెయిట్ చేసి మరీ షాట్స్ ఆడుతున్నాడు. విచ్ ఇస్ వై ఎక్స్ట్రా ఎఫెక్టివ్గా ఉన్నాడు. అందుకనే ఇన్ని రన్స్ స్కోర్ చేశాడు, 100కి చాలా దగ్గరలో ఉన్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 0 స్కోర్ చేసి రెండో ఇన్నింగ్స్లో 100 కొడితే, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇన్ ఆస్ట్రేలియా పర్త్లో 100 కొడితే జైస్వాల్ యశస్వి భవ అని దీవించడం. అంతకంటే పెద్దవాళ్ళు దీవించాలి. తన ఏజ్ గ్రూప్ వాళ్ళు శబాస్ అనాలి, చిన్నపిల్లలు ఏ మాడు అని చెప్పి సంబరాలు చేసుకోవాలి. నెక్స్ట్ కేఎల్ రాహుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ రాహుల్. ఎందుకు ఈ మాట అంటున్నాను, ఎప్పుడూ కూడా తన ప్లేస్ పైన ఒక కత్తి ఉంటుంది. టీంలో ఉంటాడా ఉండడా, ఈ మ్యాచ్లో పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ మ్యాచ్ ఆడతాడు, మ్యాచ్లో పర్ఫామ్ చేయకపోతే నెక్స్ట్ మ్యాచ్ తీసేద్దాం, ఇంకెవరినైనా తీసుకురావాలంటే ఎవరిని తీసేయచ్చు, రాహుల్ని తీసేయండి. వికెట్ కీపర్ కావాలి, లేడు, ఎవరు చేస్తాడబ్బా, రాహుల్ని చేసేయండి. రోహిత్ శర్మ లేడు, ఓపెనర్కి ఎవరన్నా కావాలి, ఎవరిని ఆడిద్దాం, రాహుల్ని చేసేయండి. ఒక మ్యాచ్ ఓపెనర్, ఇంకో మ్యాచ్ నెంబర్ 6, ఇంకో మ్యాచ్ నెంబర్ 5, ఒక మ్యాచ్లో కీపింగ్ చేయాలి, ఒక సిరీస్లో కీపింగ్ చేయాలి, ఒక సిరీస్లో వైస్ క్యాప్టెన్, ఇంకో దాంట్లో క్యాప్టెన్, ఇంకో దాంట్లో వైస్ క్యాప్టెన్ చేస్తారు. అసలు క్లారిటీ లేదు తనకి, పాపం ఒక కాన్ఫిడెన్స్ అనేది లేదు తనకి. అందుకే తన బ్యాటింగ్లో కూడా కాన్ఫిడెన్స్ తక్కువ అవుతుంది. బట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా ఆడినంతసేపు చాలా బాగా ఆడు. అఫ్కోర్స్ కాంట్రవర్షియల్ వేలో తను కాస్త అవుట్ అయి వెళ్ళడం చూసాం, అది గత వీడియోలో మాట్లాడుకున్నాం. కాకపోతే ఈ ఇన్నింగ్స్లో అగైన్ వెరీ అష్యూర్డ్, ఆ కాన్ఫిడెన్స్ తిరిగి వెనక్కి వస్తుంది. అండ్ కాన్ఫిడెన్స్ వస్తే నాట్ జస్ట్ కేఎల్ రాహుల్, ఏ ప్లేయర్ అయినా సరే విల్ బి అ డిఫరెంట్ మూడ్లో కనిపిస్తాడు, డిఫరెంట్ సెట్ ఆఫ్ మైండ్లో కనిపిస్తాడు. కాబట్టి ఆ షాట్స్లో కూడా, ఆడే తీరులో కూడా, డిఫెండ్ చేసే విధానంలో కూడా కాన్ఫిడెన్స్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అది రాహుల్కి నెమ్మదిగా వెనక్కి వస్తుంది. ఐ రియలీ వాంట్ టు స్కోర్ ఎ బిగ్ నాక్, పెద్ద 100 స్కోర్ చేయాలని కోరుకుంటున్నాను. ఐ నో రోహిత్ శర్మ ఇస్ గోయింగ్ టు కమ్ బ్యాక్, November 24 టీంతో పాటు జాయిన్ అవుతారట. వన్స్ హీ కమ్స్ బ్యాక్, ఆ ఓపెనింగ్ స్థానాన్ని తనకి వెనక్కి ఇచ్చేసేయాలి. బట్ రాహుల్ ఇలా ఆడినందుకన్నా తన నంబర్ 6లో ఆడించాలి. ఇప్పుడు సడన్గా వచ్చి ధ్రువ్ జురేల్ బాగా ఆడుతున్నాడు, ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్లో 86 కొట్టాడు, తనే ఆడాలి. తను ఆడతాడు, తర్వాత ఆడతాడు. ఓకే, ఐ వుడ్ లైక్ రాహుల్ టు ప్లే అట్ నంబర్ 6. హోప్ఫుల్లీ హీ గెట్స్ దట్ ఛాన్స్ వన్స్ రోహిత్ శర్మ కమ్స్ బ్యాక్. అండ్ ఫెంటాస్టిక్ నాక్ తన నుంచి. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్. హోప్ఫుల్లీ ఇక్కడ నుంచి తన కెరియర్ ఇంకొక మంచి మలుపు తిరగాలి. వీ హర్డ్ సమ్ గుడ్ న్యూస్ దట్ ఈస్ గోయింగ్ టు బి అ ఫాదర్, సో దట్స్ అగైన్ గ్రేట్ ఫర్ హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ. బట్ తన ప్రొఫెషనల్ కెరియర్లో కూడా కొంచెం టెన్షన్ లేకుండా, ఆ మెడపైన కత్తి లేకుండా కొన్ని రోజులు ఆడితే చూడాలని, ది యాక్చువల్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చూడాలని నాకైతే. ఐ యామ్ ఎవ్రీ ఇండియన్ క్రికెటర్ ఫ్యాన్. సో నాకు వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని ఉండదు, అందరూ బాగా ఆడాలని కోరుకునే మనుషులు నేను ఒకడిని. దానిలో కేఎల్ రాహుల్ కూడా ఖచ్చితంగా ఉంటాడు. ఈ స్టార్టెడ్ వెల్, ఈస్ కన్వర్టెడ్ into 50. ఐ వాంట్ టు బికమ్ ఎ సెంచరీ, అ బిగ్ సెంచరీ ఫర్ హిస్ సేక్ అండ్ ఫర్ ద టీమ్ సేక్. ఏం చేయాలి ఇక్కడి నుంచి ఇండియా Day 3లో? ఇప్పుడు Day 1 పిచ్ వేరేగా ఉంటుంది, Day 2 పిచ్ వేరేగా ఉంటుంది. యూజువల్లీ పర్త్ పిచ్ స్వభావం ఏమిట్రా అంటే Day 2, Day 3 బెస్ట్ కండిషన్స్ టు బ్యాట్ ఆన్ అని చెప్తూ ఉంటారు. Day 2లో అది ప్రూవ్ అయింది. Day 3 కూడా ఇంకొంచెం ఎండ పెరిగితే జరిగేది ఏంటంటే పిచ్ కొంచెం డ్రై అవుతుంది. స్నేక్ క్రాక్స్ అంటారు, అంటే పావులాగా అంత పొడుగ్గా ఉండే క్రాక్స్ వస్తాయి ఈ వికెట్లో, ఈ పిచ్ పైన. అవి వస్తే బాల్ మిస్బిహేవ్ చేయడం స్టార్ట్ అవుతుంది. బికాస్ క్రాక్ ఉన్నప్పుడు మీరు మన బండి నడుపుతున్నాం అనుకో, సడన్గా రోడ్ బాగాలేదు, ఎక్కడ చోట చిన్న గొంతు ఉంది, దాని క్రాక్లోకి వెళ్తే బండిలో సైడ్ అవుతుంది కదా. అలాగే బాల్ కూడా అక్కడ పడితే ఏం జరుగుతుందో తెలియదు, కొన్ని షూట్ అవ్వచ్చు, కొన్ని టేక్ ఆఫ్ అవ్వచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎగ్జాక్ట్లీ ఏ పార్ట్ ఆఫ్ ద పిచ్లో బాల్ పడిందని. సో అది వచ్చేంత వరకు, అది ఆ పిచ్ అలా క్షీణించుకుపోయే వరకు ఇండియా బ్యాటింగ్ చేయాలంటే Day 3 మొత్తం అంతా కూడా ఐడియల్గా బ్యాటింగ్ చేయగలిగితే, ఇప్పుడున్న 218 రీడ్ కాస్త 500 దగ్గరికి వెళ్తే, ఇప్పటిదాకా రన్ రేట్ కూడా 3 ఉంది. భయంకరంగా రన్లు కొట్టట్లేదు టెస్ట్ మ్యాచ్లో. ఇట్స్ నాట్ దట్ కైండ్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్ సో ఫార్. సో 3 per over ఆడేసి డే అంతా ఆడ 270 కొట్టినా కూడా 500 దాకా లీడ్ వెళ్ళిపోతే, 2 రోజుల పాటు ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయాలంటే పిచ్ కండిషన్స్ పాడైపోతే, బెస్ట్ కండిషన్స్. అండ్ విషయాలకి ఏంటి తెలుసా, ఆస్ట్రేలియా ఇలాంటి పొజిషన్లో మామూలుగా దొరకదు. వాళ్ళ కంట్రోల్ ఆడుతున్నప్పుడు, ఇలా దొరికినప్పుడే నేలకేసి
కింద పెట్టి పేక మీద కాలు పెట్టి తొక్కేయాలి. ఇది లిటరల్గా చేయమని కాదు, ఫిగరేటివ్గా చెప్తున్నారు దట్ దిస్ ఇస్ హౌ యూ షుడ్ పుట్ దెమ్ ఆన్ ద గ్రౌండ్, కీప్ దెమ్ ఆన్ ద గ్రౌండ్, డు నాట్ లెట్ దెమ్ కమ్ బ్యాక్ ఇన్ టు ద గేమ్. ఛాన్స్ వాళ్ళకు సంధిస్తే కిలోమీటర్ దూసుకెళ్లే బ్యాచ్ అది, వెనక్కి రానివ్వకూడదు. టేక్ దిస్ టెస్ట్ మ్యాచ్ బై ద స్క్రఫ్ ఆఫ్ ద నెక్, విన్ దిస్ మ్యాచ్ 1-0 అండ్ దెన్ మిగతా సిరీస్ మొత్తం అంతా కూడా ఒక టోన్ సెట్ అవుతుంది. వాళ్ళు కాస్త కంగారు పడతారు. ఇండియన్ బౌలర్ సెటప్ చేశారు ఈ టెస్ట్ మ్యాచ్ మొత్తాన్ని కూడా, బికాస్ అవుట్ బౌల్ చేశారు ఆస్ట్రేలియా కూడా, వాళ్ళు బాగా బౌలింగ్ చేశారు. బట్ ఇండియా బౌలింగ్ వాజ్ అట్ సమ్ అదర్ లెవెల్. అందుకే 104కి ప్యాక్ చేయగలిగారు. స్పెషల్ మార్క్స్ టు బుమ్రా, స్పెషల్ అప్రిసియేషన్ టు హర్షిత్ రాణా. డెబ్యూ మ్యాచ్లో వికెట్స్ తీసుకున్నాడు. సిరాజ్ కూడా బాగా బౌలింగ్ చేశాడు. ఓవరాల్గా 218 లీడ్. హోప్ఫుల్లీ డే 3లో ఈ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇంకాసేపు ఉండాలి. ఇద్దరు ఓపెనర్ సెంచరీస్లో కన్వర్ట్ చేసుకోవాలి, పెద్ద నాక్స్గా మార్చాలి. తర్వాత వచ్చే బ్యాటర్స్ ఏదో పడికల్ కూడా మళ్ళీ అవకాశం వస్తుందో తెలియదు. గిల్ ఫిట్ అయితే తను వచ్చేస్తాడు టీంలో ఆడడానికి, తను బయటకు వెళ్ళిపోతాడు కాబట్టి దొరికిన ఛాన్సుల్లో యూ హావ్ టు మేక్ యూ మార్క్. తను బాగా పర్ఫామ్ చేయాలి. విరాట్ కోహ్లీ, ఐ హోప్ దిస్ ఇస్ సంథింగ్ దట్ హీ థ్రైవ్స్ ఆన్. మంచి కండిషన్స్ దొరుకుతున్నాయి, టైర్డ్ బౌలింగ్ యూనిట్ దొరుకుతుంది. బికాజ్ ఇప్పటికే 50 ఓవర్లు పైగా బౌలింగ్ చేశారు, దాదాపు 60 ఓవర్లు దాకా బౌలింగ్ చేసినట్టున్నారు. రేపు ఇంకాసేపు వీళ్ళే బ్యాటింగ్ చేస్తే తను వచ్చేసరికి ఆ 70, 80, 90 ఓవర్లు అయిపోతే అలిసిపోయిన ఫాస్ట్ బౌలర్స్ అండ్ బౌలర్స్ బౌలింగ్ చేయాలి. కాబట్టి దట్ కుడ్ బి ద బెస్ట్ టైమ్ టు గెట్ హిస్ 81st సెంచరీ. అండ్ అది జరిగితే కనుక ఇట్ ప్రాబ్లీ కమ్ బ్యాక్ టు దట్ రన్ స్కోరింగ్ ఫామ్. 70 కొట్టాడు న్యూజిలాండ్ సిరీస్లో, బట్ మురిపిస్తున్నాడు నేను రన్స్ కొడతానని. టచ్లో ఉన్నాను చూపిస్తున్నాడు కానీ పెద్ద నాగా మారట్లేదు. హోప్ఫుల్లీ షుడ్ ఆల్సో గెట్ సమ్ రన్స్. అండ్ అలా ఇండియా పెద్ద టోటల్ చేస్తే చూడాలని నాకు. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ యూ కెన్ పుట్ ప్రెషర్ ఆన్ ఆస్ట్రేలియా, బట్ 1 day at a time, 1 session at a time. Day 3 ఫస్ట్ సెషన్ విల్ బి అగైన్ వెరీ కీ. ఫ్రెష్గా వస్తారు వాళ్ళ బౌలర్స్ కూడా, కొత్త ప్లాన్స్తో వస్తారు వాళ్ళు కూడా. ఆషామాషి టీం ఏం కాదు. 60 ఓవర్లు వేసినా కూడా రెస్ట్ దొరుకుతుంది, రాత్రి అంతా కూడా రికవర్ అవుతారు, వెనక్కి వస్తారు. సో ఇనిషియల్ సెషన్లో గనక వాళ్ళకి ఆ వికెట్స్ ఇవ్వకుండా గనక ఆపేయగలిగితే ఇండియా హ్యాజ్ ఆస్ట్రేలియా ఆన్ దేర్ నీస్. అని అక్కడి నుంచి పరిగెత్తించాలి. పర్త్లో గతంలో కూడా ఒక మ్యాచ్ గెలిచాం, మళ్ళీ ఇంకో మ్యాచ్ గెలిచి ఈ సిరీస్ కో టోన్ సెట్ చేయాలి. దట్ బి పర్ఫెక్ట్. ఈ వీడియో నచ్చుంటే కనుక లైక్ ది వీడియో. ఇప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ దాట్. సబ్స్క్రైబ్ స్టాంపియర్స్, యూర్ క్లోజ్ టు 87,000 సబ్స్క్రైబర్స్. డిసెంబర్ అయిపోయే లోపల కనుక 100K వెళ్ళగలిగితే, ఇఫ్ యూ కెన్ టేక్ us there, that'd be a great achievement for us as Stumptails family. Please do that for us, and we have something really special planned for you. Nitish Kumar Reddyతో ఇంటర్వ్యూ చేసామని చెప్పాను బిఫోర్ ద టెస్ట్ స్టార్టెడ్. సో అది ఎడిటింగ్ అవుతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ దేర్. ఇట్స్ టేకింగ్ వెరీ గుడ్ షేప్. దాని ముందు తీసుకొస్తాం అతి త్వరలో. NKR అని కమెంట్ చేయమని చెప్పాను, చాలా మంది చేశారు. సో కీప్ దట్ కమింగ్ ఇన్, కీప్ దోస్ కమెంట్స్ కమింగ్ ఇన్, అండ్ స్టే ట్యూన్. ఇంకా చాలా వీడియోస్ వస్తున్నాయి మీకోసం. మరి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు మరి. అడియోస్ అమిగోస్.